అన్ని జిల్లాల్లో కేంద్రంలో రూ. 50 కోట్ల కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు అన్ని జిల్లాల్లో అని చెప్పారు. అయినదా? ఒక్కటి కూడా చేయలేదు ఇందులో. ఇప్పుడు విద్యాపరంగా వస్తామన్నా, ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలు సమానంగా బీసీలకు కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల అన్నారు. ప్రతి మండలంలో గురుకులం, జిల్లాలో డిగ్రీ కళాశాలలో. ఇప్పటికి ఒక్క జిల్లాలో ఆయన పెట్టిరన్నా? పెట్టలేదు. ఇంకోటి, చేతి వృత్తుల వారికి సాయం అన్నా, వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారన్న. మరి ఎక్కడన్నా ఇది? కట్టలేదు. మళ్ళీ మంగలి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారులు వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేస్తామన్నారన్న. ఉచితంగా చేసిరా? ఒక్కరిని కూడా వచ్చిరని చెప్పండి అన్న. నేను ఇక్కడే వదిలేసి నా పని నేను చూసుకుంటాను, నేను ఎక్కడికి రాను, నేను రాజకీయం కూడా రాను, ఇక్కడికి రాను.